ప్రైజ్ ది లార్డ్. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఈరోజు పాఠ్యాంశము సామెతల గ్రంథము 23వ అధ్యాయము 18వ వచనము. నీ ఆశ భంగము కానేరదు. నీవు ఆశపడి ఉన్నావు, దేవుని వద్ద నీవు కూర్చుండాలని, దేవుని వద్ద మోకరించాలని, దేవునితో గడపాలని, దేవుని సన్నిధి ఎల్లప్పుడూ నీలో ఉండాలని నీవు ఆశ పడి ఉన్నావు కనుక నీ ఆశ ఏమాత్రము భంగము కాదు. నీ ఆశ నెరవేరును కాక. ఆమెన్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని వద్ద కూర్చుండుటకు మనము ఆశపడాలి. దేవుని మాటలు నేర్చుకొనుటకు ఆశపడాలి. దేవునితో గడుపుటకు ఆశపడాలి. దేవుని సన్నిధిలో కనబడుటకు ఆశపడాలి. పరిశుద్ధముగా జీవించుటకు ఆశపడాలి. పరిశుద్ధ సంబంధమైన పరలోక సంబంధమైన వరములు పొందుకొనుటకు ఆశపడాలి. ఆత్మఫలములు ఫలించుట కోసరము మనము ఆశపడాలి. కాబట్టి ఇలాంటి ఆశ, ఇలాంటి తృష్ణ నీలో ఉన్నట్లయితే, త్రాణ నీలో ఉన్నట్లయితే, నీ ఆశ ఏమాత్రము కూడా భంగము కాదు. నీ ఆశను దేవుడు నెరవేర్చబోచున్నాడు కనుక నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నీకున్న స్థితిగతులను మరిచిపోయి మొదట దేవుని రాజ్యమును నీతిని వెతికినట్లయితే నీకేది కావాలో, నీకు ఏది కొరతగా ఉన్నదో, నీకు ఏది అక్కరగా ఉన్నదో సమస్తమును దయచేసే దేవుడు నీతో నాతో ఉన్నవాడు యేసుక్రీస్తు వారు. కనుక నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నీ ఆశ భంగము కానేరదు. ఆమెన్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ వాగ్దానము నీ జీవితంలో నెరవేర్చబోచున్నాడు. ఎన్నిక లేనివాడు బలమైన జనమగును. నేను ఎన్నిక లేని వాడనని నీవు ఆలోచన చేసి ఉన్నట్లయితే, నేను ఎన్నిక లేను, నేను ఎవరికి లెక్కలో లేను, నన్ను ఎవ్వరు పట్టించుకొనుటలేదు, నేనెందుకు బ్రతుకుడము, నేను ఎన్నిక లేని వాడను, ఎన్నిక లేని దాననని నీవు ఆలోచన చేసి నీవు అపజయముల పాలైన స్థితిలో ఉన్నట్లయితే ఈ వాక్యము నీకోసరమే. ఎన్నిక లేనటువంటి నిన్ను బలమైన జనముగా మార్చబోచున్నాడు. ఎన్నిక లేనటువంటి నిన్ను బలమైన జనముగా మార్చబోచున్నాడు. ఇసుక రేణువులంత విస్తారమైనటువంటి జనముగా నిన్ను మార్చబోచున్నాడు. సమస్త జనులకు నీవు పితరునిగా నిన్ను చేయబోచున్నాడు. కనుక నేను ఎన్నిక లేను, ఎందుకు పనికిరానని నీవు అనుకుంటే సరిపోదు. ఎన్నిక లేనటువంటి నిన్ను బహుజనముగా, జనాంగముగా చేయువాడు యేసుక్రీస్తు. కనుక నీవు యేసుక్రీస్తు మీద ఆనుకున్నట్లయితే, నమ్మిక ఉంచినట్లయితే, విశ్వాసం ఉంచినట్లయితే, దేవుని ఆజ్ఞలను పాటించినట్లయితే, నిన్ను ఎన్నిక లేనటువంటి నిన్ను బలమైన జనముగా చేయబోచున్నాడు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, పరిశుద్ధ జనముగా నిన్ను చేయబోచున్నాడు. ఆత్మ కలిగినటువంటి జనాంగముగా నిన్ను విస్తరించబోచున్నాడు, దీవించుచున్నాడు, ఆశీర్వదించబోచున్నాడు. కనుక ఎన్నిక లేనటువంటి వాడు బలమైన జనముగా చేయగలిగినటువంటి వాడు యేసుక్రీస్తు మాత్రమే. ఎన్నిక లేనివాడు బలమైన జనముగా మార్చబడుచున్నాడు. ఆమెన్. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నేను ఈ విధముగా చెప్పగలుగుచున్నాను. కాలానుకూలమైనటువంటి మంచి సమయము నాకు ప్రాప్తించెను, దేవుడు నాకు అనుగ్రహించెను. కాలానుకూలమైనటువంటి మంచి సమయము నాకు ప్రాప్తించి ఉన్నది. ఇది దేవుడైన యేసుక్రీస్తు వలనే నాకు కలిగి ఉన్నది. నేను ఆశపడి ఉన్నాను దేవుని సన్నిధిలో ఉండాలని. దేవుడు ఎల్లప్పుడూ నాతోనే ఉండాలని నేను ఆశపడి ఉన్నాను కనుక నా ఆశము భంగము కాలేదు.
ఎన్నిక లేనటువంటి వాడను బలమైన జనాంగముగా నన్ను మార్చి ఉన్నాడు. కాలానుకూలమైనటువంటి మంచి సమయము నాకు దేవుడు అనుగ్రహించి ఉన్నాడు, ప్రాప్తించి ఉన్నాడు. ఆయా సందర్భంలో నాకున్న శ్రమలు, ఇరుకులు, అవసరతలను బట్టి దేవుని నేను ప్రార్థన చేసి ఉన్నాను, దేవుని ఆనుకుని ఉన్నాను. కనుక ఆయా కాలమునకు అనుకూలమైనటువంటి మంచి సమయము నాకు ప్రాప్తింపచేసి నా శ్రమలను తొలగించిన దేవుడు, నా ఇరుకులను తొలగించిన దేవుడు, నా శత్రువులను పారద్రోలిన దేవుడు, నా శత్రువుల ఎదుట నాకు భోజనమును సిద్ధపరిచిన దేవుడు, నా యొక్క కన్నీటిని, ఏడ్పును, దుఃఖమును తుడిచివేసి ఎక్కడైతే ఏడ్చి ఉన్నానో అక్కడ సంతోషమును, ఘనతను, మహిమను నాకు దయచేసిన దేవుడు, నన్ను ఉన్నత స్థలములపైకి ఎక్కించిన దేవుడు, గురుపోతు కొమ్ముల వలె నా తలను ఎత్తిన దేవుడు యేసుక్రీస్తు మాత్రమే. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నీ పూర్ణ మనస్సుతో, పూర్ణాత్మతో నీవు దేవుని సేవించు. నీ అవసరతలను బట్టి దేవుడు అడిగిన వెంటనే ఇయ్యకపోయినను, నీకు ఏ సమయములో ఏది కావాలనో ఆ యొక్క కాలమునకు అనుకూలమైనటువంటి సమయమును బట్టి దేవుడు నీకు సమస్తమునిచ్చే వానిగా ఉన్నాడు. కనుక కాలానుకూలమైనటువంటి మంచి సమయము నాకు ప్రాప్తించి ఉన్నదని నీవు నేను చెప్పుకునేటట్లుగా అద్భుత ఆశ్చర్య కార్యములు చేయబోచున్నాడు. ఆమెన్.